హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? చూడండి సార్, డిన్నర్ అయిపోయిందా? చూడండి, 7 లోపు ఎట్టి పరిస్థితుల్లో డిన్నర్ అనేది ఫినిష్ చేయండి. చాలాసార్లు చెప్పాను కదా. లాస్ట్ ఏంటంటే 7:30 లోపు సలాడ్ తిని మీ ఇష్టం, రైస్ కానీ చపాతీ కానీ మీ ఇష్టం, కినోవా అట్లా. చూడండి ఫ్రెండ్స్, సలాడ్ తిని భోజనం చేసేసేయండి. 8 తర్వాత ఏంటంటే ప్యాంక్రియాస్ పనిచేయదు. సో అలాగేంటంటే ఈ విల్ బికమ్ ఫ్యాటీ లేట్గా కనుక తింటే. సేమ్ థింగ్ ఏంటంటే ఎర్లీగా తిన్నప్పుడు ఎర్లీగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే అర్ధరాత్రి ఆకలి వస్తుంది. మీరు చూడండి, మీరు మెలుకున్నారంటే 10:30 తర్వాత సచ్చినట్టు తినాల్సిందే. కాబట్టి 10:30 లోపు మీరు స్లీప్లోకి వెళ్ళిపోయి ఉండాలి. అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఎర్లీగా తినమంటాం కరెక్టే, కానీ మనం 9:30 10 కల్లా ఏంటంటే పడుకోవడం, నిద్రలోకి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదనమాట కదా. చూడండి సార్, రేపటి నుంచి స్టాక్ మార్కెట్ గుండె జల్లుమనిపిస్తుందా లేదా? సో ఆ విషయాల గురించి చూద్దాం. ఈ కరెక్షన్లో నేను స్టడీ చేస్తున్న స్టాక్స్, వాటి యొక్క లెవెల్స్ ముఖ్యంగా ఏంటంటే, సో నేను ఈ వీడియోలో పిక్ చేసిన స్టాక్స్ ఏ సెక్టార్ రిలేటెడ్ అంటే ఐటీ స్టాక్స్, అలాగే బ్యాంక్ అండ్ ఫినాన్స్ స్టాక్స్ అన్నమాట. సో వీటికి సంబంధించిన అప్డేట్స్, వాటి యొక్క లెవెల్స్ ఏంటి, ఎలా స్టడీ చేయాలి, మనీ మేనేజ్మెంట్ గురించి బ్రీఫింగ్, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. దట్టు ఏంటంటే కరెక్షన్ టైంలో ఏంటంటే మన ఛానల్, స్టాక్ మార్కెట్ ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుంది నేర్చుకోవడానికి అని చెప్పి చెప్తాను స్టాక్ మార్కెట్ కరెక్షన్స్లో. చూడండి మనసు, ముందుగా నిఫ్టీ గురించి చూసే ముందు సో ఐటీ స్టాక్స్లో వన్ ఆఫ్ ది స్టాక్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. చూడండి సార్, ఎల్టీఐ మైంట్రీ. సో నా స్టడీ వ్యూ ఏంటంటే ఎల్టీఐ మైంట్రీ అంటే, సో మనకి ఈ రెండు కూడా మెర్జ్ అవ్వకముందు, సో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అలాగే మైంట్రీ మెర్జ్ అవ్వకముందు మైంట్రీని నేను వ్యక్తిగతంగా స్టడీ చేశాను. మన ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే లేటర్ ఏంటంటే ఎల్టీఐ మైంట్రీగా అయిపోయింది. ఆ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ మైంట్రీ కలిసి ఇలా రీనేమ్ అయ్యి మనకి బోర్డు రూపంలో కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు కదా, ఎల్టీఐ మైంట్రీ అని బిల్డింగ్ నేమ్ మీద కూడా చేంజ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. చూడండి, ఏ కంపెనీ అయినా సరే మీరు పట్టుకున్న కంపెనీ అంటే మీరు నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తున్న కంపెనీ, మీ రెడార్లో ఉన్న కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్ సేల్స్ గ్రోత్ ఎలా ఉంది అనేది చూడండి. గ్రోత్ ఉందా, కన్సిస్టెన్సీ ఉందా, అది చూడండి. అది ఒక వన్ ఆఫ్ ది కీ పాయింట్ మనం చూడాల్సింది. అలాగే ఆపరేటింగ్ అంటే బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా ప్రాఫిట్ వాళ్ళు ఎంత జనరేట్ చేయగలుగుతున్నారు, దాంట్లో గ్రోత్ కన్సిస్టెన్సీ ఉందా లేదా చూడండి. అలాగే ఓవరాల్గా నెట్ ప్రాఫిట్లో కన్సిస్టెన్సీ ఉంది, అలాగే గ్రోత్ ఉందా లేదా అనేది చూడండి. అట్లాగే డివిడెంట్లు ఎలా ఇస్తున్నారో కూడా ఒక లుక్ వేయండి అని చెప్తాను. సో ఏదైనా కంపెనీ ఏంటంటే డివిడెంట్ ఇవ్వకుండా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ వేస్తేనే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. కానీ డివిడెంట్ ఇస్తే తీసుకుంటాం. డివిడెంట్ కోసం నేను పర్టికులర్గా ఒక స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కనుక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనమాట. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఓన్లీ డివిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కంపెనీ రెవెన్యూ గ్రోత్ బిగ్గర్ కంపెనీ అవుతూ ఉంటే కనుక దాని మీద ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. సో అట్లాగేంటంటే ఎల్టీఐ మైంట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే 36లో ఉంది. అలాగే పీఈజీ రేషియో చూస్తే 1.47, స్లైట్గా ఓవర్ వాల్యూడ్ అనే విషయం అర్థమవుతుంది. డెట్ టు ఈక్విటీ అనేది చూస్తే కనుక 1 కన్నా తక్కువ ఉంది. సూపర్బ్ అనమాట. అయితే ఈ మెర్జింగ్ అయిన తర్వాత 1 to 2 ఇయర్స్ అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏంటంటే మెర్జింగ్ తాలూకా ఇష్యూస్ వల్ల ఏంటంటే క్లయింట్స్ అటు నుంచి ఇటు మారటం, అంటే వాళ్ళ క్లయింట్స్ వాళ్ళని ఇష్టపడటం అనేది కొద్దిగా ఏంటంటే అంత స్మూత్గా జరగదు. అలాగే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా మీరు చూశారు కదా, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు మెర్జ్ అయిన తర్వాత ఆ మెర్జింగ్ తాలూకా ఇష్యూస్ ఏంటంటే 1 to 2 ఇయర్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా బాగా వెళ్తాయి. ఎల్టీఐ మైంట్రీ
కలవడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద దిగ్గజాలకి ఏంటంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇవ్వబోతున్నాయి. ఈ విషయం మనం మెర్జింగ్ అప్పుడు మనం మాట్లాడుకున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో అయితే ఎల్టీఐ మైంట్రీ లాంటి కంపెనీ ఏంటంటే మనం వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి తక్కువకి మనం చూడాలి అని అంటే కనుక దొరికే పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఏదో టెంపరీగా 1 to 2 quarters బాగా డ్రాస్టిక్ చేంజ్ ఉంటే తప్ప ఎర్నింగ్స్లో జనరల్గా ఇలాంటి కంపెనీలు ఏంటంటే మనకి డిస్కౌంట్లో ట్రేడ్ అవడం అనేది అరుదు అని చెప్తాను. దొరకవని నేను అనగానే అరుదు. సో ఒక్కసారి ఏంటంటే టెక్నికల్గా మరి ఇనిషియేషన్స్ ఎక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి అనేది ఏదైనా చూద్దామా అనేది వెళ్దాం పదండి. చూడండి ఎల్టీఐ మైంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తున్న లెవెల్స్ ఏంటంటే 5261 4872. అయితే 5725 ఎక్కడ, సో మనం డిస్కస్ చేస్తున్న లెవెల్స్ ఎక్కడ దూరంగా ఉంది కదా, అది నాకు అనిపిస్తుంది. కాకపోతే మన అనుకున్న లెవెల్కి ఖచ్చితంగా రావాలని రూల్ ఏం లేదు, మన లెవెల్కి రాకుండా కూడా వెళ్తూ ఉంటాయి. సో ఆ అప్స్ డౌన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ఒక సింగిల్ క్వార్టర్ కనుక ఎర్నింగ్ తేడా పడితే కనుక ఓవరాల్గా ఐటీ ప్యాక్లో కంపెనీస్ మేజర్ కంపెనీస్ ఎర్నింగ్ తేడా పడి గైడ్లైన్స్లు తేడా పడ్డాయి అనుకోండి, దొరికే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అయితే ఏంటంటే ఇలాంటి మంచి కంపెనీలు ఇలా దొరకకుండా కూడా పైకి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్ ప్రెజెంట్ డిప్ అవుతుంది కాబట్టి సో మనకి డే పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్ ఏదైనా చూద్దాం, దగ్గరలో అంత దూరంగా కాదు అని అంటే కనుక సో మనకి 5570 5424 అంటాను. మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో అయితే కనుక కొద్దిగా దూరంగా ఉంది. సో అయితే డే టైం ఫ్రేమ్వర్క్లో లెవెల్ వచ్చినప్పుడు ఈ లెవెల్లో రియాక్షన్ ఏంటి, ఐటీ ప్యాక్ ఎలా ఉంది, నిఫ్టీ యొక్క రియాక్షన్ ఏంటి చూసి ఇక్కడ నేను హత్తుకోవాలా లేదా, బాగా డీపర్గా స్టడీ చేయాలా వద్దా అనేది నేను చూస్తానని చెప్పి చెప్తానమాట. కాబట్టి సో నేనైతే కనుక ఎట్ ప్రజెంట్ ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరలో ఉన్న లెవెల్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను రేడర్లో పెట్టుకొని. సో ఆ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లెవెల్కి వస్తే మీరు కామెంట్ సెక్షన్లో రిమైండ్ చేసినా లేదా నాకు మెయిల్ చేసినా కూడా ఏంటంటే మనం వీడియోస్లో డిస్కస్ చేద్దాము అనేది ఖచ్చితంగా చెప్తాను. చూడండి అట్లాగే ఏంటంటే మీరు ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్ మాత్రమే అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ అవ్వకపోతే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపు, సో దీంట్లో ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ ఏదైనా చేంజ్ అయినా అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్లు ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే బాగా ఇంపార్టెంట్ అయితేనే నేను పోస్టింగ్ అనేది పెడతాను. కాబట్టి మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా అఫీషియల్ గ్రూప్లోకి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి సార్, మరి నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే మన స్క్రీన్ మీద చూస్తుంది నిఫ్టీ యొక్క డే చార్ట్. బ్రాడ్ డైరెక్షన్ ఏంటి అనుకున్నాం, డౌన్ అనుకున్నాం. బ్రాడ్ డైరెక్షన్ డౌన్ అన్నంత మాత్రాన ఎవ్రీడే కిందకి వెళ్ళాలని రూల్ ఉందా? లేదు. సో గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయ్యి అలాగే ఏంటంటే వాళ్ళు సెల్ చేస్తున్నప్పుడు బై ఆర్డర్లు దొరికితే అప్పుడు డిప్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కిందకి వెళ్ళాలని చూస్తున్నా కూడా ఏంటంటే వాళ్ళు సెల్ ఆర్డర్లు ప్లేస్ చేస్తే సఫిషియెంట్ బై ఆర్డర్లు దొరకవు. మీ ఊర్లో మీరు పొలం కొందామని చూస్తారు కానీ అమ్మేవాళ్ళు దొరకరు. అలాంటప్పుడు చేసేదేముంది, మెదలకుండా ఉండటమే. ఒకసారి మీరు అమ్మాలని చూస్తారు, బయర్ దొరకరు. స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటిది జరుగుతుందనే కోణం మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎంతమందికి థాట్ వచ్చింది? చూడండి సార్, మీకు గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఏదైనా స్టాక్ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పి మీరు వెళ్ళి కొనడానికి ప్రయత్నించి కొన్న తర్వాత మీరు అనుకున్నట్లు ర్యాలీ రాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, నాట్ ఎవ్రీ టైం, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కారణం అదే. ఆ గుడ్ న్యూస్ అని అందరికీ తెలుసు. అందరూ బై మోడ్లోనే బై ఆర్డర్లు ప్లేస్ చేస్తూ ఉంటారు. సెల్ ఆర్డర్లు ప్లేస్ చేసే వాళ్ళు దొరకరు. అందువల్ల ఏంటంటే ఇనిషియేషన్స్ ఏంటంటే చేసేదేం లేక కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, అందువల్ల డిప్ అవుతుంటుంది. అంతేగాని అది ఎవరో కావాలని గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత కావాలని మీరేదో బై చేశారని మీ మీద పగతో సెల్ చేయడం అనేది కాదు. అర్థమవుతుందా? కిందకి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉన్నంత మాత్రాన కిందకి వెళ్ళిపోదు, బై ఆర్డర్లు దొరకాలి వాళ్ళకి. అంటే వీళ్ళు సెల్ చేస్తున్నప్పుడు బై ఆర్డర్లు దొరకాలి. ఇది చాలా కీ పాయింట్. మార్కెట్లో ఈ కోణంలో మీకు బహుశా చాలా తక్కువ మంది చెప్పు ఉండొచ్చేమో, కానీ ఈ కోణం మీరు ఆలోచించాలని చెప్తాను. అట్లాగే డైరెక్ట్గా డిప్ అవుతుందా లేదా ర్యాలీ అయ్యి మనం అనుకున్న డిజైర్ లెవెల్ నుంచి డిప్ అవుతుందా అది మనం డైరెక్ట్గా చెప్పలేము. కానీ ఓవరాల్గా అయితే కనుక మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడున్న చార్ట్ కండిషన్స్కి అయితే కనుక డౌన్. ఈ డిప్ కూడా ఏంటంటే ఫెడ్ మీట్లో అవుట్కమ్ వల్ల, యుఎస్ మార్కెట్లో ఫాల్ వల్ల కానీ మన మార్కెట్లో థింగ్ వల్ల డిప్ అయితే కాదు ఎట్ ప్రెజెంట్. ఆ విషయం అనేది చెప్తాను. సో అయితే ర్యాలీ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియా మనం అబ్జర్వ్ చేయాలి. డౌన్ సైడ్ చూసేవాళ్ళు లేదా డైరెక్ట్గా కిందకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునే వాళ్ళు ఇంట్రాడే వరకు పాయింట్ ఆఫ్ వ్యూలో పాసిబిలిటీ ఉంటే అది మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు రన్నింగ్ మార్కెట్లో చూడాలి.
సో క్రిస్మస్ కావటం వల్ల ఈరోజు రేపు కూడా ఏంటంటే చాలా కంట్రీస్లో హాలిడే అనమాట. అందువల్ల రేపు మార్కెట్లో గ్లోబల్ క్యూస్ చూస్తే కనుక మీకు చాలా తక్కువ కంట్రీస్ ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్ క్యూస్ డౌన్ అయినంత మాత్రాన డౌన్లో ఓపెన్ అవ్వచ్చు, కానీ అక్కడ నుంచి మూమెంట్ ఏంటనేది ఇంపార్టెంట్. ఓపెన్ అయిన తర్వాత ఒక 1 hour 45 minutes జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో డైరెక్ట్గా కిందకి వెళ్తుందా లేదా ర్యాలీ వచ్చి కిందకి వెళ్తుందా అనేది మీరు రన్నింగ్లో చూడాల్సిందే అని చెప్పి చెప్తాను. కానీ ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే కిందకి వెళ్ళే ఉద్దేశం ఉంది. సో ఒకవేళ డైరెక్ట్గా కిందకి వెళ్తే కనుక సో ఈ జాగ్రత్త, ఈ 23,495 23,224 దగ్గర ఏంటంటే ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఏంటంటే డిప్ అయితే ఈ ఏరియాలో ఏంటంటే షార్ట్ కవరింగ్ రూపంలో టెంపరీ బౌన్స్ మార్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి సో డౌన్ సైడ్ బ్రాడ్ వ్యూ అయినా ఈ పర్టికులర్ ఏరియాకి వెళ్ళినప్పుడు మనం ఆగిపోవాలి. సో ఎందుకంటే టెంపరీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు మనకి ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత టెంపరీ బౌన్స్ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తానమాట. కాబట్టి ఈ ఏరియాకి వచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పి చెప్తాను. ఇంకేదైనా చూడాలంటే మీరు రన్నింగ్లో చూడాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ లార్జ్ క్యాప్కి నేను ఏంటంటే హార్డ్లీ 7 to 8% కన్నా మించి ఇన్వెస్ట్మెంట్ చేయను. నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సపోజ్ నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ 1 lakh అనుకోండి, 7,000 మించి ఇన్ జనరల్గా ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఇది రికమెండేషన్ కాదు. రిలయన్స్ అనుకోండి, 7K ఉందా లేదో చూసుకుంటాను నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7K, అంతకన్నా తక్కువ చేయొచ్చు, కానీ 7K పెంచకుండా చూసుకుంటాను. ఒక 2 months తర్వాత 3 months తర్వాత నా క్యాపిటల్ పెరిగింది అనుకోండి, అంటే నా ఇన్వెస్ట్మెంట్ నా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా నాకు ఇన్కమ్ పెరిగి సో ఒక 6 months తర్వాత ఒక 1 lakh నాకు క్యాపిటల్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే 2 lakhsలో 7% ఏంటి 14,000. కాబట్టి ఆ 14,000కి మించకుండా ఉందా లేదా చూసుకుంటాను. 14,000 ఎలిజిబిలిటీ ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చేయడం అనేది జరగదు. నేను యాడ్ చేసుకునేటప్పుడు ఆ 14,000 రూపీస్ వర్త్ మాత్రమే ఒక కంపెనీకి అలాట్మెంట్ చేస్తానన్నమాట, లార్జ్ క్యాప్ అయితే. ఎట్లా ఏంటంటే మనీ మేనేజ్మెంట్ వెబినార్లు జరిగినప్పుడు అవి అటెండ్ అవుతూ ఉండండి అని చెప్పి చెప్తాను. మీకు ఫ్రీ గ్రూప్లో కూడా అప్పుడప్పుడు యాక్సెస్ ఇస్తున్నాను కదా, అక్కడ ఖాళీ ఉంటే కనుక మెంబర్స్ మీకు యాక్సెస్ ఇస్తున్నాను. అలాగే మీలో ఎవరైనా బిగినర్స్ ఉండి కొత్త వాళ్ళై మీకు ఏమీ తెలియదు, డీమ్యాట్ అకౌంట్ కూడా లేదు అని అంటే కనుక సో మీకు ఇక్కడ ఏంజల్ జరోదా లింక్స్ ఇక్కడ చూడండి. అలాగే మీలో బిగినర్స్ ఉన్నారు ఉంటే కనుక మీకు డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే, మీ ఫ్రెండ్స్కి లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా మీకు లేకపోయినా సో ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. ఇలా క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో రెండు కూడా ఏంటంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్, అలాగే ఫేమస్ బ్రోకర్స్, అలాగే ఏంటంటే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి సో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తానంటే ఆ బ్రోకర్స్ మీకు అవి షేర్ చేస్తాను, మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీ నుంచి రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళకి చెప్పి మీకు ఏదైనా టాపిక్ కావాలంటే చెప్పిస్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు కూడా మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఐడి పంపిస్తే కనుక మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. వన్స్ అకౌంట్ ఓపెన్ మీకు వెబినార్ యాక్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట, లైఫ్ టైం అనేది చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫైనాన్స్ కంపెనీ చూడండి, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 22 రీజనబుల్గా ఉంది. PE రేషియో 1 కన్నా తక్కువ ఉంది, సూపర్బ్. డెట్ టు ఈక్విటీ చూడకూడదు, ఎందుకంటే ఏ ఫైనాన్స్ బ్యాంకుకి ఏంటంటే ఇప్పుడు కూడా మనం డెట్ టు ఈక్విటీ చూడకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ పని ఏంటి, అప్పులు చేయటం, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయటం, ఆ మనీని ఎక్కువ ఇంట్రెస్ట్కి బయట రొటేట్ చేసుకోవటం, మార్జిన్ గెట్ చేయటం, అంతే కదా ఫైనాన్స్ కంపెనీస్ యొక్క పనే అది. కాబట్టి డెట్ ఎక్కువ ఉంది కానీ నెగిటివ్గా చూడద్దు అనమాట ఫైనాన్స్ కంపెనీస్ని ఎప్పుడూ కూడా. సో అట్లాగే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. సేల్స్ గ్రోత్ చూడండి ఎంత బాగా గ్రో అయ్యారో వాళ్ళు. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి మంచిగా ఉంది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ చూసారా, కన్సిస్టెన్సీ ఉంది, గ్రోత్ ఉంది. అలాగే మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక సూపర్గా గ్రో అయ్యారు. సో చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఆప్టస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 yearలో నాకేం గెయిన్ ఇవ్వలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు. వాళ్ళు మాట్లాడుతుంది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే వాళ్ళని ట్రేడర్లు అంటారు. ఇన్వెస్టర్లు ఎప్పుడూ కూడా అలా చేయరు. ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అని అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఉందా లేదా చూడండి. కొనేటప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్లో మీరు కొనుక్కుంటున్నారా లేదా అది చూడండి అనమాట. సో మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఉందా లేదా ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు చాలా ఉంటాయి, కానీ వీళ్ళు ఏంటంటే స్పెషల్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద, లో అండ్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ మీద
వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే ఎగ్గొట్టే అవకాశాలు ఉంటాయి, కానీ లో అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయం. సో ఈ చిన్న అమౌంట్లోనే నేను ఎగ్గొడితే ఏంటంటే నెక్స్ట్ నాకు సిబిల్ పోద్ది, నెక్స్ట్ నాకు పెద్ద లోన్స్ రావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కానీ కోట్లల్లో అప్పు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బడా షాట్లు, వాళ్ళు ఏంటంటే ఎగ్గొట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూడండి, ఇలా సెల్ఫ్ ఎంప్లాయిడ్ లో అండ్ మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేసే వాళ్ళ కంపెనీలు ఏంటంటే గ్రో అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. దట్టు ఏంటంటే ఈ కేటగిరీలో ఏంటంటే వేరే అదర్ కంపెనీలు ఫోకస్ చేయట్లేదు, వీళ్ళు ఫోకస్ చేయడమే కాకుండా సక్సీడ్ అవుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒక సెక్టర్లో కంపెనీని మనం చూస్తున్నప్పుడు హౌ ఇట్ ఈజ్ స్పెషల్ కంపేర్ విత్ ద పీర్ కంపెనీస్ అనేది చూడండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈ కంపెనీ అనేది నచ్చింది. నాకు నచ్చినంత మాత్రాన కొనాలని రూల్ ఏం లేదు. మీరు ఎడ్యుకేషనల్గా ఏంటంటే ప్రోసు కాన్స్ రెండు ఉంటాయి మనం చెప్పిన పాయింట్లో. ఇవన్నీ బేరీస్ వేసుకుంటా, వాల్యూషన్ చూసుకుంటా చూడండి. గతంలో ఏంటంటే నేను 265 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఎడ్యుకేషనల్గా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీ గురించి మనం చేసుకున్నాము. అయితే ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అవుతుందా లేదా చూడండి కన్సిస్టెన్సీగా. ఎందుకంటే మీరు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక్కొక్కసారి రెసిషన్స్ రావచ్చు, టెంపరీగా ఏదైనా బ్యాడ్ రావచ్చు, నిఫ్టీ పడిపోవడం వల్ల కూడా పడిపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ అయితే ఏంటంటే తర్వాత లేటర్ ఇయర్స్లో బాధపడిన సందర్భాలు ఉంటాయి. మీరులో చాలామంది చూసే ఉంటారు, ప్రైస్ పడిపోయింది కదా అని ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. కానీ దాని తర్వాత ఏంటంటే నిఫ్టీ రికవర్ అయిపోయినప్పుడు ఏంటంటే చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటాయి. బిజినెస్ గ్రో అయినాక అదే స్టాక్ 3-4 టైమ్స్ కూడా వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎగ్జిట్కి క్రైటీరియా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి రెవెన్యూ కన్సిస్టెన్సీ లేకపోతే, క్వార్టర్లీ కాదు ఇయర్లీ, వరుసగా 2 ఇయర్స్ రెవెన్యూ కన్సిస్టెన్సీ లేకపోతే అప్పుడు కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మనం చూసి థింక్ చేయాలన్నమాట. ఇవి భవిష్యత్తులో వీడియోస్లో ఇట్లాంటి పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అవుతున్నప్పుడు ఏంటంటే మనం గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోతూ ఉండొచ్చు. వీ కెన్ గో ఫర్ స్టే ఇన్వెస్టర్ అనమాట. నేను ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో గురించి నేను చెప్పట్లేదు, జనరిక్ పాయింట్. అలా కాకుండా మీరు అస్తమానం ప్రైస్ చూస్తూ ఉంటే కనుక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే పడిపోయినప్పుడల్లా రెషన్ అంటారు, లెగిసినప్పుడల్లా అదుగు 30,000కి వెళ్ళిపోతుంది నిఫ్టీ అంటారు. అర్థమవుతుందా? కాబట్టి అలా కాదనమాట. బిజినెస్ అనేది స్టడీ ఉందా లేదా చూస్తే, బిజినెస్ స్టడీగా ఉంటే 20 ఏళ్ళు బిజినెస్ స్టడీగా ఉంటే ఉండడానికి ఏమైంది చెప్పండి. ఒక కంపెనీలో మీరు ఎగ్జిట్ అయ్యి ఇంకో కంపెనీలో మంచి కంపెనీ, మళ్ళీ సమ్ ఎక్స్ కంపెనీలో ఎగ్జిట్ అయ్యి లాంటి మంచి కంపెనీని పట్టాలంటే అంత ఈజీ థింగ్ అనుకుంటున్నారా మీరు? సాధ్యం కాదు. కానీ అదే కంపెనీ కన్సిస్టెన్సీగా ఎవ్రీ ఇయర్ రెవెన్యూ బాగుంది, ప్రాఫిట్లు బాగున్నాయి, డివిడెంట్లు రీజనబుల్గా పే చేసుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడు. అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఉండటానికి మనకు మాయరోగమా? అంతే కదా. కాబట్టి ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్, లైఫ్ టైం ఉంటాను నేను. కంపెనీ రెవెన్యూ నాకు బాగుంటే సో లైఫ్ టైం ఉంటాను. ఎందుకంటే దాన్ని అమ్మి మాత్రం మనం చేసేది ఏంటి? డబ్బులు అవసరమైతే అమ్ముకోవడం వేరే, కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగున్నప్పుడు మనం దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాను. రెషన్ లాంటివి వచ్చినప్పుడు కూడా అన్నీ పడిపోతాయి, ఆ కంపెనీయే కాదు కదా. అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. పీర్ కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేస్తా, ఇయర్లీ రెవెన్యూలో తేడా ఉంటే అప్పుడు థింక్ చేస్తాను కారణం ఏంటి అని. మేనేజ్మెంట్ని కూడా వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ ఇస్తున్న గైడ్లైన్స్లు కూడా చూడటం అనేది ఇంపార్టెంట్. బ్లైండ్గా నమ్మకుండా ఉండటం అనేది కూడా ఇంపార్టెంట్. అట్లా అని అసలు నమ్మకుండా ఉండటం కూడా చేయకూడదు అనమాట. ఇవన్నీ కూడా చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సినవి, ఒక రోజులో అయ్యేవి కాదు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి నిదానంగా అప్పుడప్పుడు పాయింట్స్ జొప్పిస్తూ ఉంటాను. వెబినార్ల ద్వారా ఇలాంటి కంటెంట్లు మీకు ఇస్తూ ఉన్నాను, మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, అలాగే న్యూజెన్ సాఫ్ట్వేర్ 1603 అంటే మనం ఫస్ట్ మాట్లాడుకొని స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన కంపెనీ ఇది. 186 పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 330, 312లో మనం వ్యూ చూసాము. అయితే ఏంటంటే బోనస్ స్ప్లిట్ వచ్చింది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 186 అనమాట మనం ఫస్ట్ చూసింది. సో ఎక్కడికి వెళ్ళిందో చూడండి అనమాట. సో దీంట్లో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, న్యూజెన్ సాఫ్ట్వేరు దీంట్లో ఏంటంటే మన క్లయింట్, వన్ ఆఫ్ ది క్లయింట్ ఏంటంటే తను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. తను బాగా ఎక్కువగా క్యాపిటల్ అనమాట, తను బాగా పెద్ద అమౌంట్ ఉండటం వల్ల తను ఏదో బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ సంథింగ్ ఏదో ఉంది. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీలు ఏంటంటే 5 to 10 lakhs దాకా స్టడీ చేసుకున్నారు. అయితే ఏంటంటే బాగా పెరిగిపోయింది. చూడండి, ఇప్పుడు అమ్మేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో చాలా ట్యాక్స్ కట్టాలి కదా. సో అందుకని నేనేమంటానంటే ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మంచిది. అప్పుడు ఏమవుతుందంటే పర్సన్కి 1.25 lakhs ఎగ్జంప్షన్ ఉంటుంది కదా. నలుగురు ఉంటే 5 lakhs దాకా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. రిమైనింగ్ దానికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా కూడా మనం 12.5% పే చేయక తప్పదు
కదా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కదా. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం 12.5% పే చేయక తప్పదు. పర్ పర్సన్ 1.25 lakhs. అందువల్ల ఏంటంటే మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే మీరు వాళ్ళకి కూడా డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని 4 అకౌంట్లో మీరు 4 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా బాగా పెరిగినా కూడా మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరమై అమ్మేటప్పుడు ఏంటంటే మీకు కలిసి వస్తాయి అనమాట. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్కమ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ వాళ్ళే కదా, అదనమాట. కాబట్టి అలా చేసేటప్పుడు ఏంటంటే మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మన లింక్స్ రిఫర్ చేసే ప్రయత్నం అనేది చేయమని చెప్పి చెప్తాను. అయితే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 81 ఉంది. అంత ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంటే స్టాక్ పెరగదా అంటే పెరగచ్చు. హై ప్రీలో ఉన్నంత మాత్రాన స్టాక్ పెరగకూడదు అంటే పెరగకూడదని రూల్ ఏం లేదు. కాకపోతే మనం చూస్తున్నప్పుడు మరీ అంత పీఈలో ఉన్నప్పుడు దానికి నేను స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కనుక ఇంట్రెస్ట్ చూపించను. నేను ఇంట్రెస్ట్ చూపించకపోతే అది పెరగకూడదని ఏం లేదు, పెరగచ్చు. కాకపోతే మనం కొనుక్కునేటప్పుడు చీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాం కదా. సో మీకు జనరల్గా ఏంటంటే Q1 డ్రాప్ ఉంటుంది, Q2, Q3, Q4తో కంపేర్ చేస్తే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ ఏంటంటే Q1లో బిజినెస్ డ్రాప్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రాఫిట్లు తగ్గుతాయి. సో అప్పుడేంటంటే ఇదంతా పట్టించుకోకుండా చాలామంది ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతారు భయపడి. అలాంటప్పుడు ఏంటంటే స్టాకు డిస్కౌంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ స్టాకు మనం ఏదైనా స్టడీ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాను. Q1 అప్డేట్ వచ్చిన తర్వాత మీరు అడగండి అని చెప్పి చెప్తాను అనమాట ఈ స్టాక్ను. లేదా మధ్యలో ఏదైనా థింగ్స్ వల్ల టెంపరీగా డిప్స్ వచ్చినప్పుడు కూడా మనం చూస్తూ ఉందాం మన ఛానల్. ఒక రోజులో ఒకే రోజు అన్ని గుమ్మరిచ్చేది అయితే కాదు స్టాక్ మార్కెట్. సైక్లిక్గా ఎవ్రీ ఇయర్ దొరికే దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్లో ఓన్లీ 4 స్టాక్సే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని సోషల్ మీడియాలో చెప్తున్నట్లు ఎవ్రీడే మనకి మల్టీ బ్యాగర్లు అలా అయిపోతే అందరూ మల్టీ బ్యాగర్లు అయిపోతారు కదా, వాళ్ళ మనీ కూడా మల్టీ బ్యాగర్లు అయిపోతాయి కదా, అలా సాధ్యపడదనమాట. కాబట్టి కొన్నిసార్లు కొన్ని అవకాశం ఇస్తూ ఉంటే కొన్ని వాటిని స్టడీ చేస్తూ చూసుకుంటూ ఉండాలి. అప్పుడు అవకాశం ఉంది, స్టడీ చేసాం. ఇప్పుడు ఏంటంటే నేనైతే కనుక కీప్ హోల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూలో ఉన్నాను. మళ్ళీ దొరికితే ఏంటంటే చూస్తాం అనమాట, ఖచ్చితంగా చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేద్దాం. చేసే ముందు నేనేం చెప్తానంటే ఇక్కడ న్యూస్ మనం డిస్కస్ చేశాము. రీసెంట్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డిస్కస్ చేశాను. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేశాము. ఆ లెవెల్స్ గురించి ఇంకా ఫండమెంటల్స్ గురించి ఇంకా డీపర్గా మనం డిస్కస్ చేయాల్సి ఉంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ రీసెంట్గా డిస్కస్ చేశాము. మణిపురం గురించి కూడా మనం లాస్ట్ ఫాల్లో మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో 140 దగ్గర ఉన్నప్పుడు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా మనం అబ్జర్వ్ చేశాము. మీ అందరికీ తెలుసు ఎల్టీఐ మైంట్రీ అనేది మనం చెప్పామన్నమాట. అయితే రీసెంట్ వీడియోస్ మీరు వెళ్ళి చూస్తే కనుక అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే కవర్ అయినాయి. కాబట్టి ఏంటంటే ఇంకా డీపర్ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీరు రీసెంట్ వీడియోస్ వెతికితే ఏంటంటే ఒకసారి మీకు దొరుకుతాయి. బజాజ్ హౌసింగ్ మాత్రం ఏంటంటే రేపటి వీడియోలో ఖచ్చితంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి నేను డిస్కషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చీపర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికితే ఏంటంటే స్టాక్ ఫర్ డెకేడ్ అని చెప్పి చెప్తాను. చీపర్ వాల్యూస్లో మనం స్టడీ చేసుకుంటే 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయడానికి బాగుంటుంది అని చెప్తానమాట. కాబట్టి రేపటి వీడియోలో దాని గురించి ఉంటుంది అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఆ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనం రీసెంట్గా లెవెల్స్ మనం మాట్లాడుకున్నాము. సో ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తాను. బ్రాడ్ వ్యూ డౌనే, కానీ ర్యాలీ వచ్చి ఈ ఏరియా నుంచి డౌన్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో కాబట్టి ఆగాలి. ర్యాలీ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఉన్నప్పుడు నేను అబ్జర్వేషన్ వీడియోల ద్వారా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. ర్యాలీ రాకుండా కూడా కిందకి వెళ్ళచ్చేమో, అది రేపటి మార్కెట్లో మనం రన్నింగ్ మార్కెట్లో మీరు చూడాలి. అర్థమవుతుందా? అది కానీ రేపు డౌన్ కనుక వెళ్ళిందనుకోండి ఈ పర్టికులర్ ఏరియాలో షార్ట్ కవరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. రేపు డౌన్కి వెళ్తే ఇఫ్ కండిషన్ ఉంది అక్కడ జాగ్రత్తగా వినండి. కాబట్టి అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు నచ్చినట్లుంది, నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఆల్రెడీ. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.